రైలు ప్రయాణం దూర ప్రాంతాలు చేయాలంటే ఎక్కువగా ప్రిఫర్ చేసేది రైలు మార్గం మాత్రమే. ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్ళే ఏకైక మార్గం రైలు మార్గం మాత్రమే. అయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రైళ్లలో వెళ్ళాలంటే ఎన్ని గంటలు పడుతుంది? కనీసం వందే భారత్లో వెళ్ళినా 8 గంటలు పడుతుంది. ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లలో అయితే మరో 3 నుంచి 4 గంటలు అదనం. కానీ కేవలం 4 గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకోవచ్చు. దేశంలో సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారత రైల్వే ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. శంషాబాద్ విశాఖపట్నం వరకు సెమీ హైస్పీడ్ రైలు కారిడార్ అలైన్మెంట్ని రైల్వే శాఖ ఖరారు చేసింది. సూర్యాపేట విజయవాడ మీదుగా ఈ లైన్ను ప్రతిపాదించారు. దీనిలో భాగంగా విశాఖపట్నం నుంచి విజయవాడ సూర్యాపేట మీదుగా కర్నూలుకు మరో కారిడార్ నిర్మిస్తారు. ఈ రైల్వే కారిడార్ విశాఖపట్నం నుంచి మొదలై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూలు మీదుగా కర్నూలు చేరుకుంటుంది. ఈ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ సర్వే తుది దశకు చేరుకుంది. ఈ సర్వేకు సంబంధించిన నివేదికను నవంబర్లో రైల్వే బోర్డుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ కారిడార్ పనులు మొదలైతే తెలుగు రాష్ట్రాల్లో మొదటి సెమీ హైస్పీడ్ రైలు కారిడార్ ఇదే కానుంది. ఈ రూల్లో శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రమాలను అనుసంధానించేలా ప్రణాళికను రూపొందించారు. ఈ రైలు మార్గం విమానాశ్రమాలకు అతి సమీపం నుంచి వెళ్లనుంది. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్ రైళ్లలో తాము చేరుకోవాల్సిన గమ్యానికి త్వరగా చేరుకోవాలనే రైల్వే శాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ సెమీ హైస్పీడ్ రైలు వేగం గంటకు 220 కిలోమీటర్లు ఉండనుంది. అంటే 1000 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లోనే ఈ ట్రైను చేరుకుంటుంది. ఈ రైలు మార్గం పూర్తయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు అతి వేగంగా చేరుకోవచ్చు. ఈ రైలు ప్రాజెక్టు పూర్తయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నానికి 4 గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం మధ్య రైలు ప్రయాణానికి 12 గంటల సమయం పడుతుంది. అదే వందే భారత్ రైళ్లలో 8 గంటల 30 నిమిషాలలో చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఉన్న రైళ్ల గరిష్ట వేగం 110 నుంచి 130 కిలోమీటర్లకు మించి లేదు. గరిష్ట వేగంతో రైళ్లు ప్రయాణించే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రస్తుతం 2 రైలు మార్గాలు ఉన్నాయి. ఒకటి వరంగల్, ఖమ్మం, విజయవాడ కాగా రెండోది నల్గొండ, గుంటూరు, విజయవాడ మీదుగా విశాఖ చేరుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న రైలు మార్గాల్లో ప్రయాణిస్తే విశాఖకు కనీసం 10 నుంచి 12 గంటలు పడుతుంది. కొత్త రైల్వే కారిడార్ నిర్మాణం పూర్తయితే శంషాబాద్, విశాఖ మధ్య ప్రయాణం సమయం గణనీయంగా తగ్గుతుంది. సాధారణ రైళ్లతో పోలిస్తే సెమీ హైస్పీడ్ రైలు రెట్టింపు వేగంతో నడవనుంది. దీంతో గమనస్థానాన్ని త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది.